అందరికీ నమస్కారం అండి. ఈరోజు నేను ఇన్‌స్టాగ్రామ్ చూసినప్పుడు మరి దేవుని విషయాల గురించి మంచి మంచి విషయాలు నేను వింటా ఉంటాను. అయితే మరి ఎక్కువగా ట్రోలింగ్ చేస్తున్నారు చాలామందిని. బంగారం దొరికింది, వెండి దొరికింది, దేవుడు మరి నాకు ఇచ్చాడు, యేసు ప్రభు ఇచ్చాడు, రోడ్డు మీద దొరికింది, లేకపోతే మరి పరిశుద్ధాత్ముడు వచ్చేసి గ్యాస్ సిలిండర్లు తీసుకొచ్చి ఇచ్చారు అని. బుద్ధి లేని మనుషులు మాట్లాడుతున్నారు. జ్ఞానం లేని మనుషులు మరి యేసు ప్రభుని అడ్డం పెట్టుకొని ఇష్టానుసారంగా మరి వాళ్ళ యొక్క పనులు జరుపుకుంటున్నారు. మరి వింటున్న మీరు ట్రోల్ చేయకూడదు. అలాంటి వాళ్ళని ఖండించాలి. మీరు వాళ్ళని ఖండించడం మానేసి దేవుని మీద దూషణలు మాట్లాడి దేవుని చులకన చేస్తున్నారు మీరు. మరి ఈ విషయాలన్నిటికీ ఒకరోజు మీరు తీర్పులోకి రావాల్సి వస్తుంది. అది మీరు జ్ఞాపకం చేసుకోండి. మాట్లాడింది మనుషులు, మీరు కించపరుస్తుంది దేవుణ్ణి, దేవుని కుమారుని, బైబిల్ని మరి కించపరుస్తున్నారు. బైబిల్కి మరి పరిశుద్ధ గ్రంథం అని పేరుందండి. ఒక క్రీస్తు ప్రభు గ్రంథమో మరి లేకపోతే ఒక మనిషి పేరు లేకపోతే మరొకటో మరి యొక్క అని పేరు లేదండి. పరిశుద్ధ గ్రంథము. ఈ పరిశుద్ధత అనేది అన్ని మతాల వారికి సంబంధిస్తుందండి. అన్ని మతాల వారు దాన్ని పరిశుద్ధత అనేటువంటిది మరి వాడతారండి. ఒక మతానికి సంబంధించిందే కదా ఈ పరిశుద్ధ గ్రంథము. ప్రతి ఒక్కళ్ళు చదవాలి, చదవడానికి వీలుగా ఉంటుంది. ఇది పవిత్రమైనది కాబట్టే దీన్ని పరిశుద్ధ గ్రంథం అనేసి చెప్పబడుతుందండి. ఎవరో మాట్లాడుతున్నారు, వాళ్ళు బతుకుదేరుకు మాట్లాడుతున్నారు, మతి చెల్లించి మాట్లాడుతున్నారు, దేని కోసం మాట్లాడుతున్నారో నాకైతే తెలియదు. కానీ మీరు వాళ్ళని అడగండి, వాళ్ళని పట్టుకొని మీరు అడగండి, ఎక్కడ మీకు బంగారం దొరికింది, ఎక్కడ డబ్బులు వస్తున్నాయి. నిజంగా చెప్తున్నాను, దేవుని వాక్యము ఇలా చెప్పట్లేదండి. అబద్ధ ప్రవక్తలు వస్తారు, అబద్ధంగా మరి వాక్యాన్ని ప్రకటిస్తారని బైబిల్ వాక్యంలో ఉంది అండి. మరి ఈ వాక్యం చెప్పేవాళ్ళు, ఈ మాటలు మాట్లాడేవాళ్ళు బైబిల్ తీసుకొని కనీసం ఎక్కడ ఒక అధ్యాయం కానీ ఒక మరి పాత నిబంధన ఆదికాండం నుంచి ప్రకటన గ్రంథం వరకు ఏ ఒక్క వచనం కానీ ఏ ఒక్క అధ్యాయం కానీ మాట్లాడి మరి వాక్యం చెప్పినట్లేదండి. మరి వీళ్ళు ఎవరిని పిలిపించి మాట్లాడుతున్నారు, వాళ్ళకి ఎంత బైబిల్ జ్ఞానం ఉందో నాకైతే అర్థం కాలేదండి. మరి వీళ్ళు ఇలాంటి మాటలు మాట్లాడుతున్నప్పుడు ఖండించాలి కదా పిలిచిన వాళ్ళు. బైబిల్ మరి దేవుడు దూషించబడుతున్నాడండి. దేవుడు దూషించబడుతున్నాడు ఇలాంటి వాళ్ళ నిమిత్తము. మీరు వాళ్ళని అడగండి. మీరు దేవుడు ఇస్తాడంటున్నారు కదా అనండి. ఏ మనిషికి చచ్చిపోయిన మనిషిని బ్రతికించేటువంటి శక్తి లేదండి. బైబిల్ గ్రంథం చెప్తుంది. ఎప్పటి కాలం అప్పట్లో యేసుక్రీస్తు ఆయన 12 మంది శిష్యులకి, ప్రవక్తలకి తప్ప ఇంకా ఎవరికీ లేదండి. ఈ కాలంలో మనిషిని బ్రతికించే శక్తి ఎవరికీ లేదు. పైగా ఇంకొకటి ఏంటంటే, ఇవి వచ్చుగాక, ఇవి జరుగునుగాక అని అనేస్తేనే రాదండి. అసలు అవి అలా రావడం ఏంటండి, అసలు నవ్వడానికి హాస్యాస్పదంగా ఉన్నాయండి వీళ్ళు మాట్లాడే మాటలు. అది అసలు చాలా తప్పు. నేను ఒక క్రైస్తవరాలని దేవుని గురించి మాట్లాడతాను. ఎప్పుడూ నేను ఎవరిని దూషించను, ఎవరిని కించపరచను. నా వర్షన్ ఏంటంటే నేనేంటో, నా దేవుడేంటో, నేను ఎంత జాగ్రత్తగా ఉన్నాను అనేటువంటిదే నాకు ఇంపార్టెంట్ అండి. మరి ఇలాంటి విషయాలు విన్నప్పుడు నాకు చాలా బాధ కలుగుతుంది. ఎందుకంటే వాళ్ళకి నిజంగా జ్ఞానం ఉన్న వాళ్ళైతే వాళ్ళని ప్రశ్నించండి. గ్యాస్ బండ్లు రావడం ఏంటి, లేకపోతే బంగారాలు దొరకడం ఏంటి, బ్యాంకులో అకౌంట్లో డబ్బులు పడడం ఏంటి అనేటువంటిది అది అసలు హాస్యాస్పదంగా ఉంటుంది. అది కరెక్టే కాదు, అది బైబిల్కి విరుద్ధము. మీరు విశ్వాసంతో మీరు ప్రార్థన చేసినప్పుడు మీకు అనారోగ్యం వచ్చినా ఏదొచ్చినా మీరు ప్రార్థన చేసుకుని ట్రీట్మెంట్ తీసుకోవాలని చెప్తుందండి. ట్రీట్మెంట్ తీసుకుంటారు. ఏ పాస్టర్లు తీసుకోవడం లేదా? ఖచ్చితంగా తీసుకోవాలండి. అందరు పాస్టర్లు ఎవ్వరూ అతీతం కాదండి. దేవుడికి అందరూ సమానమే. మనం విశ్వాసంతో ప్రార్థన చేసినప్పుడు దేవుడు ఖచ్చితంగా మనకి సహాయం చేస్తాడండి. విశ్వాసం ఉండాలి కానీ వచ్చునుగాక అనేసి ఈ పెదవుల నుంచి మాట్లాడే ప్రతి మాటకి దేవుడు రియాక్ట్ అవుతాడని అనుకోవద్దండి. ఈ విషయాలు ఇలా చర్చించవలసి వస్తుందని నేను ఎప్పుడు అనుకోలేదండి. చాలా బాధేసి ఓపిక పట్టి నేను ఈ విషయాలు మాట్లాడడం జరుగుతుందండి. ఇలా దొంగ క్రైస్తవులు చాలామంది ఉంటారు. దయచేసి వాళ్ళని నమ్మొద్దని మీ అందరికీ నేను విన్నవించుకుంటూ నమస్కారాలు తెలియజేస్తున్నానండి.